మధ్యలో ప్రజల ఇబ్బందులు తప్పని చెప్తున్నారా? లేదంటే ఎవరొచ్చినా సరే ఈ బాధుడు తప్పవు, ఈ విద్యుత్తులో లేదంటే కొనుగోళ్లు డిస్కంలకు సంబంధించి సరిగ్గా సర్దుబాట్లు చేయకపోవడం రాష్ట్ర ప్రప్రభుత్వాల వల్ల మధ్యలో వినియోగదారుడు అంటే ప్రజలు నలిగిపోతున్నారా? రేపు 18వ తేదీన ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయబోతుంది. దాని తర్వాత ఈ ప్రకటించబోతున్నారు. మరి ప్రజాభిప్రాయ సేకరణ ఏం చేస్తారు, ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎవరొచ్చినా ఈ బాధుడు తప్పదా? కాకపోతే ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరగవు అనే ఒక హామీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు. కానీ 100 రోజులు కూడా 100 రోజులు అయిందంటే అధికారంలోకి వచ్చి 4 నెలలు కూడా కాలేదు. ఈ లోపులోనే ఛార్జీలు పెరగబోతున్నాయంటూ సంకేతాలు. ఎలా చూడాలి? రాజకీయం ఉందా ఇందులో? ఆ మాటని నిలబెట్టుకు తీరాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. అదే సందర్భంలో ఇంకా తగ్గిస్తామన్నారు. అది తగ్గించి చూపెట్టాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారి మీద. ఇప్పటికిప్పుడు తగ్గిస్తారని నేను అనుకోను. కనీసం ఎలక్షన్స్ ముందు ఏమైనా తగ్గిస్తారేమో అని నేను అనుకున్నా. ఒక 5-6 నెలల ముందు ఏమైనా తగ్గిస్తారేమో అని. ఇప్పుడైతే ధరలు పెంచబోమని ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. దానికి మేబీ ఒక కొత్త గేమ్ నడపచ్చు. ఇదివరకు చంద్రబాబు గారి టైంలో ట్రూ అప్ ఛార్జీలని పెట్టారు. ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలనినో ఏదో పేరు పెట్టి యాడ్ చేసేటందుకు సిద్ధపడుతున్నారు. బాబు 2014-19 మధ్యలో కూడా ఛార్జీలు